మనమందరం పాటించవలసినటువంటి నిత్య సత్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాడైపోయిన లేక శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాలువలో కానీ, చెరువులో కానీ, సముద్రంలో కానీ కలుపవలెను. ఏమీ లేకపోతే ఆ పటాలను లేదా విగ్రహాలను ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఉంచవచ్చు. ఉపవాసం ఉన్నప్పుడు, జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరంగా ఉంచాలి. తల వెంట్రుకలతో కూడిన అన్నాన్ని ఎవరికీ కూడా పెట్టరాదు. పండితులకు, గురువులకు అయితే మరి అసలే పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి పరిహారం కోసం నెయ్యి వేయాలి. అన్నం తింటున్న వారినెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు. కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి. ఒకవేళ ఆ కుమారుడు మరణించినట్లయితే తండ్రితో పాటు అందరూ కట్టుబట్టలతో స్నానం చేయాలి. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వని వాడు 100 జన్మలు దరిద్రుడై పుడతాడు. వాగ్భంగం చాలా దోషం. కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి ఏమీ కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు. తీయకపోయినా దోషం ఏమీ ఉండదు. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శించటం చాలా మంచిది. అందువలన మంచి మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయికా తపస్సు అని కూడా అంటారు. గురువునకు ఉపదేశ సమయాలలో కానీ, పురాణాదులు వినేటప్పుడు కానీ పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలగుతాయి. కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టటం చాలా తప్పు. కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్లతో కడగరాదు. దీపారాధనకు 1 కుంది మాత్రమే వాడినప్పుడు అందులో 3 వత్తులు వేయాలి. 2 వత్తులు వేసి వెలిగించరాదు. కొంతమంది ఒకే 1 వత్తి వేసి దీపారాధన వెలిగిస్తూ ఉంటారు. అలా చేయకూడదు. అష్టమి, పూర్ణిమ, చతుర్దశి కాలాలలో స్వయం పాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవ పూజ చేయరాదు. ఇంకా ఇలాంటి ఎన్నో ధర్మ సందేహాలు, అలాగే నిత్య సత్యాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.